పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వశక్తి గల దేవా, తండ్రి ఈ యొక్క క్రిస్మస్ దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా నీకు వందనాలు. దేవా ఆశ్చర్యకరుడు, అద్భుతమైన దేవా, నిశ్చుడకు తండ్రి, నీ ప్రియకుమారిని మాకు ఈ లోకంలోనికి పశువుల పాకలో జన్మించడానికి మరియ గర్భాన నాయన ఉద్భవించడానికి మీరు ఎన్నుకున్న విధానం బట్టి మీకు వందనాలు. అతి సామాన్యులను ఎన్నుకున్నారు ప్రభా. తండ్రి నాయన ఈ లోకంలో నాయన ప్రపంచం అంతటిని ప్రేమించి ప్రభా మమ్మల్ని కూడా అందులో భాగంగా ప్రేమించి నీ సువార్తను అనుగ్రహిస్తున్నారు తండ్రి. నీకు వందనాలు. కూడి వచ్చిన వారందరితో మీరు ఉండండి. ఇప్పుడు నీ వాక్యాన్ని నాయన మాకు వినిపింప చేయండి. ఈ క్రిస్మస్ దినాన్న ప్రభా తండ్రి, ఈ సందేశం విన్న మాకు మా హృదయంలో ఆనందము, నెమ్మది, సమాధానము నాయన మీరు ఇచ్చే నాయన తండ్రి ఆ యొక్క నిత్య జీవము మాకు అందరికి అనుగ్రహించమని నాయన ప్రతి విధమైనటువంటి చీకటి కార్యాలను లయపరచమని ఇంటర్నెట్ నాయన సెల్ ఫోన్ల యొక్క నాయన తండ్రి యొక్క డిస్టర్బెన్సెస్ అన్ని తొలగించి నాయన వాక్యము అందరికీ వినబడడానికి సహాయం చేయమని, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే ఆందోళనగా ఉన్నారో, ఎవరైతే ప్రభా నెమ్మది లేనుకుంటున్నారో, ఎవరైతే ప్రభా అవసరతలు ఉన్నారో, ఎవరైతే వెంటిలేటర్స్ మీద నాయన తండ్రి నాయన ఐసీయూలో కుదిరిన రోగాలతో ఉన్నారో వారందరినీ ముట్టి స్వస్థపరచమని నాయన, అలాగే నన్ను నా కుటుంబాన్ని కూడా మీరు కాపాడమని, కొద్ది సందులో చేర్చుకోమని నజరేడని శక్తి గల యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. అందరికీ వందాలండి. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి రెవరెండ్ జామి రవికుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారండి. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. రెవరెండ్ పాస్టర్ జామి రవికుమార్ గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త. సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య, గిరిజన ప్రాంత ప్రజల మధ్య రవి గారు ప్రభుని ఆసక్తితో సేవిస్తున్నారు. ప్రస్తుతం వారు విజయనగరం ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలందిస్తున్నారు. రవి గారు మరియు అతని ప్రియ సతీమణి సునీత గారులకు గ్రేస్ అనే ఒక కుమార్తె ఉన్నది. మరి వాళ్ళ చక్కని కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరి మనకి ప్రతిరోజు ముగింపు ప్రార్థన చేస్తారు, ప్రతిరోజు జాయిన్ అవుతారు, ఎంతో డీప్ గా వాక్యాన్ని చెప్తూ ఉంటారు. దయచేసి అందరూ శ్రద్ధతో వాక్యాన్ని విందామండి. బ్రదర్ ని ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రదర్. అన్మ్యూట్ చేసుకోండి బ్రదర్. మా యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్ పాల్గొన్న ప్రతి ఒక్క ప్రత్యేకమైన వందనాలు. ఈ విధంగా వాక్యం చెప్పడానికి ఇవ్వబడ్డ అవకాశాన్ని బట్టి ప్రత్యేకంగా అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ క్రిస్మస్ దినాన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ క్రిస్మస్ గురించి కానీ ఒకవేళ మనం కానీ ఆలోచన చేసినట్లయితే, ఈ క్రిస్మస్ లో యేసుక్రీస్తు యొక్క త్యాగం అనేది మనకి చాలా స్పష్టంగా మనకి కనబడుతూ ఉంటుంది. ఈ లోకానికి రావడానికి ఆయన ఎన్ని త్యాగాలు చేయవలసి వచ్చిందో, ఈ లోకంలో నీతో నాతో కలిసి ఆయన జీవించడానికి ఎన్ని విడిచిపెట్టి మనం కానీ ఒకవేళ ఆలోచన కానీ చేసినట్లయితే, సర్వాధికారి సేవకుడిగా వచ్చాడు, సర్వమధికారి సేవకత్వానికి వచ్చాడు, సంతోషానికి కారణభూతమైన వాడు శాపగ్రస్తుడిగా వచ్చాడు, ఆత్మీయ వాక్యంగా శరీరధారిగా ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఏలికైన వాడు ఎన్నికలైన వాడిగా, ఏలికన్న వాడు ఎవరు అంగీకరించిన వాడిగా, పరిశుద్ధుడు పాప శరీరకారంతో రావాల్సి వచ్చింది. దైవమైన వాడు దీనుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది.
ఆయన గుణ లక్షణాలు కానీ మనం ఆలోచన చేసినట్లయితే సృష్టికర్త, నిత్య నివాసి, మార్పు లేనివాడు, శాశ్వతమైన వాడు, సర్వశక్తిమంతుడు, సర్వం వ్యాపించినవాడు, అనంతుడు, అజేయుడు, పవిత్రుడు, సార్వభౌముడు, నీతిమంతుడు, నిందారహితుడు, సత్యవంతుడు, ఆశీర్దుర్గమైన వాడు, వినేవాడు, రక్షించేవాడు, పరమవైద్యుడు, విమోచకుడు, పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, సమకూర్చేవాడు, శాంతి ప్రదాత, దయగలవాడు, కృపగలవాడు, సరిపోయినవాడు, సహనం కలిగినవాడు, విశ్వసింపదగినవాడు, నమ్మదగినవాడు, కరుణగలవాడు, కనికరం గలవాడు, దయగలవాడు, ప్రేమ గలవాడు, నిలిపేవాడు, కాపాడేవాడు, కాచేవాడు. ఒకవేళ ఆయన కోసం మనం ఎన్ని చెప్పినా కూడా తక్కువే. అయితే దినాన నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న మాట ఏంటంటే, మొట్టమొదటి క్రిస్మస్ అనేది ఏ విధంగా జరిగింది, క్రిస్మస్ లో జరిగిన విషయాలేంటి అనే విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ మనం చూసినట్లయితే మొట్టమొదటి క్రిస్మస్ అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అన్నట్టుగా పెద్ద పెద్ద లైట్స్తో, బ్యానర్స్తో, అదేవిధంగా పెద్ద పెద్ద మ్యూజిక్స్తో జరగలేదు. కానీ ఆ జరిగిన క్రిస్మస్ అంతా కూడా భయంతో, ఆందోళనతో, త్యాగంతో కూడింది. అది ఒకవేళ ఇప్పుడు మనం ఆల్రెడీ కొన్ని క్రిస్మస్లు చేసుకున్నాం, క్రిస్మస్ దినానికి వచ్చాం. ఈ యొక్క క్రిస్మస్ అయిన తర్వాత కూడా ఇంకా చాలా క్రిస్మస్లు మనం చేసుకోబోతున్నాం. కానీ మన మనసుని, పరిస్థితిని కానీ ఆలోచించినట్లయితే మన పరిస్థితి ఎలా ఉందంటే, మనసు నిండా అలజడి, ఆందోళన, ఆతృత, ప్రతి అడుగు ఆచితూచి వేయవలసిన సంకట స్థితి, ప్రతి అడుగులో భయం, ప్రతి ఆలోచనలో ఏదో తెలియని అనిశ్చిత, ప్రతి నిమిషం ఏదో కీడుని జరగబోతుంది, ఏదో ఉపద్రవం, ఏదో ఉద్రిక్త పరిస్థితులు మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాలని ఆవరించబోతుందనే భయం. అంతేకాకుండా ఒక పక్క దిగులు. ఎంత ఘనంగా జరుగుతున్న క్రిస్మస్ కార్యక్రమాలు ఒక పక్క ఉంటే, మనసు కీడును శంకిస్తున్న పరిస్థితి. బయటికి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని మనం చెప్తున్నాం, కానీ హృదయంలో అంధకారం, దట్టమైన చీకటి, హృదయంలో, మనసులో అలుముకున్న చీకటి, అగమ్య గోచరమైన భవిష్యత్తు కోసం చీకటిలో తడువుకోవడం, భూమి బద్దలైపోతున్నట్టు, సువార్త ఆగిపోతున్నట్టు, మందిర ద్వారాలు మూసుకుపోతున్నట్టు, మనసు సువార్త విషయంలో ముందుకు సాగాల, వెనుకకు తిరగాల, లేదా ఉన్న స్థలంలోనే మౌనంగా ఉండిపోవాలా, ఏమో తెలియని తెస్తి. మన పిల్లల్ని సేవకు తేవాలా, ఉద్యోగాలు పంపాలా, ప్రస్తుత పరిస్థితుల్లో మన పిల్లల్ని స్వదేశంలో ఉంచితే మంచిదా, విదేశాలకు పంపితే మంచిదా? అదేవిధంగా హృదయంలో అంతు చిక్కని నిశ్శబ్దం, మనసులో ఏదో అర్థం కాని చిమ్మ చీకటి. అప్పుడు వినిపించింది రక్షకునికి రాకను గూర్చిన వార్త, సువార్త. రక్షకుడు మీ కొరకు పుట్టాడనే శుభవార్త. దావీదు పట్టణం మందు రక్షకుడు నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మనందరి కొరకు, ప్రపంచం అందరి కొరకు పుట్టాడన్న శుభవార్త. ఎందుకంటే భయం అనేది మానవ జీవితాన్ని ఆవరించడం అన్నది సర్వసాధారణమైన విషయం. అది అసలు యాక్చువల్గా ఈ మరణం ఎప్పుడు ప్రవేశించింది మానవ జీవితంలో కనుక మనం ఆలోచన చేసినట్లయితే, బైబిల్ చెప్తుంది ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్తుంది. ఆది కాండంలో ఒకవేళ కానీ మనం చూసినట్లయితే, ఆది కాండంలో ప్రతి చల్లపూట వేళ దేవుడు వారిని దర్శించుకుంటూ వచ్చాడు. ఆదామారు జరిగిన విషయాలన్నీ కూడా దేవునితో చెబుతూ అయ్యే విధంగా జరిగింది అని చెప్పి జంతువుల కోసం,
మనుషుల కోసం, జరిగిన అన్ని విషయాల కోసం వివరించుకుంటూ వచ్చాడు. పొద్దున దేవుడు, సాయంత్రం అయింది, చల్లపూట వేళ, దేవుడు రానే వచ్చాడు. దేవుడు వచ్చిన సమయంలో ఆదాం ఎక్కడ కూడా కనబడలేదు. దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఆదామా ఎక్కడున్నావని. ఆదాం అంటాడు, ప్రభువా, చూద్దాం ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం ఒకవేళ 9వ వచనం గారు మనం చూసినట్లయితే, దేవుడే యెహోవా ఆదామును పిలిచి నువ్వెక్కడున్నావు అని. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని. అందుకైనా నువ్వు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నువ్వు తినకూడదని నా ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుకు నాకు ఇచ్చిన స్త్రీ ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఈగా నేను తింటానని చెప్పాను. సో అక్కడతో ఈ లోకంలో భయం అనేది ప్రారంభమైంది. ఒకవేళ మనం క్రిస్మస్లో చూసినట్లయితే, క్రిస్మస్కి అనుగుణంగా అనుబంధంగా ఉన్న ప్రతి వ్యక్తితో కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. మరియా, భయపడొద్దు. యేసేపు, భయపడొద్దు. గొల్లలారా మీరు భయపడదు. ఉదాహరణగానే ఒకవేళ మనం చూసినట్లయితే చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయము, అందులో కానీ మనం చూసినట్లయితే చక్రయ్య దగ్గర నుంచి అని చెప్పుకుంటూ వస్తాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనంలో 12వ వచనం చదువుతాం. జకరయ్య అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకరయ్య భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కొనను, అతనికి యోహాను పేరు పెట్టదు అని చెప్పాడు ఆయన. అదేవిధంగా 28వ వచనం చూసినట్లయితే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము అని ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పను. ఆమె మాటలకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటని ఆలోచించుకుంటుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన పొందితమని నేను రాయబడింది. అదేవిధంగా మరి కొంచెం కానీ మనం ముందుకెళ్ళినట్లయితే 2వ అధ్యాయంలో కానీ చూసినట్లయితే 9వ వచనంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనంలో, ప్రభు దూత వారి ఎదుకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు. అయితే దూత, భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోష సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నానని చెప్పాను. అదేవిధంగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం ఒకవేళ 20వ వచనం చూసినట్లయితే, అతడి సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమంత అతను ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అని యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. అదేవిధంగా మనం కొంచెం కానీ ముందుకు వెళ్ళినట్లయితే 2వ అధ్యాయం 12వ వచనంలో, తరువాత హేరోదు నదుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత శోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళరు. సో వారు ఎందుకు వేరొక మార్గాన్ని వెళ్ళవలసి వచ్చిందంటే, హేరోదు ఏం చేస్తున్న భయం వాడిని పట్టుకుంది. అప్పుడు దేవదూత వారు ప్రత్యక్షమై వేరే మార్గం వెళ్ళమని చెప్పినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. ఈ విధంగా చూసినట్లయితే మొట్టమొదటి క్రిస్మస్ లో హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, అదేవిధంగా మనం పాడుతున్న పాటలు ఏం కూడా అందులో లేవేమి. అదేంటంటే ఒక రకమైన దిగులు, ఒక రకమైన భయంతో వారి జీవితాలు ఉన్నప్పుడు దేవుడిచ్చిన ధైర్యం ఏంటంటే, డోంట్ ఫియర్, డోంట్ అఫ్రైడ్, భయపడొద్దు. మా దేవుడు ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు బైబిల్లో రాయబడ్డమంటే సుమారుగా మనకు 365 రోజులు లీప్ సంవత్సరంలో మనకి. ఎందుకంటే ఏదైతే మనకి 365.6 అవర్స్ ఉంటుంది. సో 6 అవర్స్ని 4 సంవత్సరాలు కలిపి దాన్ని ఫిబ్రవరి నెలలో లీప్ ఇయర్లో ఏం చేస్తారంటే 29వ దినాన్న ఫిబ్రవరిలో పెడతారు. దాన్ని లీప్ ఇయర్ అంటాం మనం. ఆ విధంగా 360 రోజులకి సరిపోయి ప్రతిరోజు దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే, భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. మన మానవ జీవితం అంతా భయంతోనే గడిచిపోయింది. ఎక్కడైతే విశ్వాసం అనేది బలహీనం అవుద్దో, ఎక్కడైతే విశ్వాసం అనేది
సడలిపోతూ ఉంటుందో అక్కడ భయం మనల్ని ఆవరిస్తూ ఉంటుందమ్మా. ఈ క్రిస్మస్ ఎందుకు మన జీవితాల్లోకి వచ్చిందంటే, మన జీవితంలో దేవుని ప్రేమ, దేవుని కృప, కనికరం కలిగిన వారమై ఆయన ప్రేమపై అచంచల విశ్వాసం, అలుపెరగని నిరీక్షణ మనం కలిగి ఉండాలని ప్రతిరోజు మన జీవితంలో ధైర్యంతో, విశ్వాసంతో ఆ క్రిస్మస్ జరుపుకోవాలని దేవుడు మనకి ఆశపడుతూ ఉన్నాడమ్మా. ఎందుకంటే మన జీవితాలను కానీ జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే, ఈ మొట్టమొదటి క్రిస్మస్ ఆరాధన అనేది అంతఃపురంలో జరగలేదు. అవనిలో అత్యంత అల్పమైన స్వల్పమైన పశువుల పాకలో జరిగింది. ఆరాధనా స్థలం ముఖ్యం కాదు, ఆరాధించే వ్యక్తులు వారి అంతరంగం దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యేసయ్య ఎక్కడుంటే ఆయన సన్నిధి అక్కడే ఉంటుంది. యేసయ్య ఎక్కడుంటే అది పరిశుద్ధాత్మ స్వాధీనంలో, ఆధీనంలో ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఖచ్చితంగా దేవుని కృప, కనికరము తాండవిస్తూ ఉంటాయి. దేవుని ప్రేమ, కృప, కనికరం అవి పొంగి పొరులుతూ ఉంటాయి. దేవుని ప్రేమ, దేవుని కృప, కనికరం పొంగి పొరుతున్న సమయంలో, స్థలంలో భయం అనేది ఏ కోశాన మన జీవితాలను తాకలేదు. మన జీవితాలను అది ఎప్పుడు కూడా అది భయపెట్టలేదమ్మా. ఒకవేళ మనం చూసినట్లయితే ఈ క్రిస్మస్లో మనకు చేయబడ్డ వాగ్దానం ఏంటంటే, ఈ విధంగా గొల్లలకి దేవదూత ఈ విధంగా చెప్తుంది. ఏం చెప్తుందంటే, గొల్లలారా మీరు భయపడొద్దు, ఎందుకంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఇంగ్లీష్లో యు అని ఉంటుంది, ఇక్కడ మీకు అని ఉంటుంది. తెలుగులో మనకి ఇంగ్లీష్లో యు అని ఉంటుంది. సో రక్షకుడు అటమ్మా నీ కొరకు నా కొరకే పుట్టాడు ఆయన. ఒకవేళ నా వ్యక్తిగత జీవితంలో ఈ మధ్యకాలంలో సుమారుగా 6 యాక్సిడెంట్లు జరిగాయి. సో ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు భయపడుతూనే డ్రైవ్ చేసుకెళ్తాం. ఏ కుక్క అడ్డుగా వస్తుందో, ఏ వెహికల్ అడ్డుగా వస్తుందో అని చెప్పి అనుక్షణం భయమే. అదేవిధంగా మా లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు మా పాప నీట్ ఎలా రాస్తుందో, నీట్ రాస్తే ఎన్ని మార్కులు వస్తుందో, మార్క్స్ వస్తే సీట్ ఎక్కడ వస్తుందో, అలాగా ఒక రకమైన తెలియని భయంతో ఒక పక్క దేవుని వాగ్దానం, ధైర్యపరిచే దేవుని వాగ్దానాలు, ఇంకో పక్క భయం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ మనం చూసినట్లయితే ఎక్కువ అనారోగ్యాలు మనల్ని వెంటాడుతున్నాయి, మన కుటుంబాలను వెంటాడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సుధాకర్ రెడ్డి గారిని మనం కోల్పోవడం జరిగింది. అదేవిధంగా అనేక మంది సేవకులు అనారోగ్యం గురవడం జరిగింది. సో మానవ జీవితంలో జరుగుతున్న విషయం ఏంటంటే, దేవుడు తన సంకల్పంలో మన పట్ల ఉంచిన చిత్తాన్ని నెరవేర్చాలని దేవుడు ఒక పక్క ఎదురు చూస్తూ ఉంటే, దేవుని సంకల్పాన్ని పాడు చేయడానికి ఇంకో పక్క సాతాను ప్రయత్నం చేస్తూ ఉంది. మోషే జీవితాన్ని కానీ మనం పరిశీలన చేసినట్లయితే, మోషే పుట్టక ముందే మరణశాసనం అతని కోసం ఎదురు చూస్తూ ఉందట. మోషే ఇంకా పుట్టలేదు. పుట్టక ముందే రాయబడ్డ మాట ఏంటంటే, షిప్రా పుయ్యాన్ని పిలిచి ఏం చెప్పాడంటే, అయ్యా హెబ్రీ స్త్రీలు కానీ ఒకవేళ కాన్పుపేటల మీద మగపిల్లల కంటే అక్కడ కాన్పుపేటలు చంపేవారిని. ఇంకా మోషే ఇంకా పుట్టలేదు అక్కడ. ఇంకా మనకి 2వ అధ్యాయంలో మోషే యొక్క జననం కోసం జరుగుతుంటుంది. ఆల్రెడీ మొదటి వచనంలోనే మనకు చెప్తాడు మనం. అదేవిధంగా 1వ అధ్యాయం చివరి వచనంకి వచ్చినప్పుడు అంటారు, ఒకవేళ మగపిల్ల చురుకైన వారయ్యా పిల్లకి అనేసి 2వ పంచాయతీ తీసుకెళ్లే వారిని నైన్ నదిలో పడేయమని చెప్తున్నారు. అంతేకాకుండా వారు 3 నెలల పెంచి బయట పారివేయడం. ఆ తర్వాత చూసినట్లయితే మోషే ఐగుప్తుని చంపడం ద్వారా ఫరోకు శత్రువు అవుడితే ఫరో చంపాలని ప్రయత్నం చేయడం, విద్యారణయంలో ఆ గొడ్ల కాపరులతో తవ్వుపడడం. అదేవిధంగా అటు నుంచి తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు పిల్లలకు సున్ను చేయలేదని దేవదూత చంపడానికి ప్రయత్నించి మోషే జీవితం అంతా మరణం వెంటాడుతూనే ఉంది, దేవుని కృప కాపాడుతూనే ఉంది. మన జీవితంలో కూడా జరుగుతుంది అదేనమ్మా. దేవుడు మన ప్రాణాన్ని తన జీవపు మూటలో దాచాడు. దేవుడు మన ప్రాణాన్ని జీవపు మూటలో దాచాడు ఆయన. సో ఆ రోజు మనకి ఆ మాటలో చిన్న మాట అది. ఆ చిన్న మాటలో చెప్పబడ్డ మాట ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. అక్కడ మనకు వాగ్దానం చేయబడ్డ వాగ్దానాలు ఏంటంటే, హీ వాజ్ ఎ సేవియర్, హీ వాజ్ ఏ డెలివరర్, హీ వాజ్ ఏ ప్రిజర్వర్. సేవియర్ అన్న మాటకు అర్థం ఏంటంటే, వన్ హూ సేవ్స్, రెస్క్యూ ఆర్ డెలివరర్.
ఫ్రమ్ యువర్ సిన్స్, ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్స్, ఫ్రమ్ యువర్ ఫియర్స్. మన వ్యక్తిగత జీవితాల్లో ఏదైతే భయాలు ఉన్నాయో, ఏదైతే పాపం ఉందో, శాపం ఉందో, దాని నుంచి రక్షించేవాడు, విడిపించేవాడు, పరిశుద్ధుడిగా చేసేవాడు. డెలివరీ విడిపించేవాడు, మన జీవితాలని ఉద్ధరించేవాడు. అంతేకాకుండా ప్రిజర్వర్, అంటే ఆ జీవితాన్ని ప్రిజర్వ్ చేసేవాడు. ఒకవేళ మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పుట్టిన సంఘటనగా చూసుకున్నట్లయితే ఎన్నిసార్లు మరణానికి చేరువుగా వెళ్ళి వెనక్కి వచ్చేసామో, ఎన్ని యాక్సిడెంట్స్, ఎన్ని అనారోగ్యకరమైన పరిస్థితులు, ఎన్నిసార్లు సాతాను మన జీవితాన్ని, నీ జీవితంలో నువ్వు సక్సెస్ కావు, నీ జీవితంలో శ్రమలు తొలగవు, నీ జీవితంలో ఇబ్బందులు తొలగవు, భర్త మాట వినరు, పిల్లల మాట వినరు, నీకు భవిష్యత్తులో చనిపోయిన ఎన్నిసార్లు మనల్ని అది డిమోటివేట్ చేసిందో మనల్ని. బట్ ఇప్పటి వరకు దేవుడు తన ప్రాణాన్ని తన జీవమూటలో దాచి దినాన్ని సజీవ లెక్కల్లో మనం ఉంచాడమ్మా. అంతేకాకుండా మన జీవితానికి కావలివాడు ఆయన, మన జీవితానికి రక్షకుడు ఆయన, మన జీవితానికి క్షేమం ఆయనే, మన జీవితాన్ని క్షేమంలో నిలిపేవాడు ఆయనే. అవర్ సేవియర్ హూ కెన్ రెస్క్యూ ఫ్రమ్ డేంజర్, ప్రమాదం నుంచి తప్పించేవాడు. అవర్ సేవియర్ వన్ హూ డెలివర్స్ ఫ్రమ్ ది సిన్, మన పాపాల నుంచి విడిపించేవాడు. వన్ హూ సేవ్స్ లైక్ అండ్ హూ సేవ్స్ అవర్ లైఫ్ ఫర్ ఎటర్నిటీ, మన జీవితాన్ని పరలోకం కోసం కాచి కాపాడే దేవుడు ఆయన. వెన్ వి కాల్ జీసస్ యాజ్ ఎ సేవియర్, ఆయన మన పాపం నుంచి విడిపించగలిగేవాడు, మరణం నుంచి విడిపించగలిగేవాడు, తీర్పు నుంచి విడిపించగలిగిన వాడు, మనకి నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వాడు. అంతేకాకుండా పరలోక పౌరసత్వాన్ని ఇవ్వగలిగే దేవుడు నీతో పాటు నాతో పాటు ఉన్నాడు, నా కుమార్తె. సో మనం ఏ విషయంలో భయపడవలసిన అవసరం అనేది లేదమ్మా. అంతేకాకుండా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1:21 అంటాడు, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించిన కనుక ఆయన యేసు అని పేరు పెట్టింది అంటాడు ఆయన. సో మన పాపం నుంచి రక్షించేవాడు ఆయన ఒక్కడేనమ్మా. ప్రపంచ చరిత్రను కానీ మనం గమనించినట్లయితే ప్రపంచంలో ఏ దేవుడు కానీ డాక్టర్ కానీ చెప్పలేదు, నా యొద్దకు రండి మీ పాపాలను కరిగేస్తానని, మీ పాపాలను తుడిచేస్తానని. అంతేకాకుండా నా చిత్తానుసారంగా నేనే మీ అతిక్రమం తుడిచివేయదని చెప్పి ఎవరు అనలేదు. ఒక యేసుక్రీస్తు ఆనాడు పక్షవాయు గలవంతో చెప్పినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆయన అంటాడు, పాపములు క్షమించుటకు మనుషు కుమారునికి భూమి మీద అధికారం కలదమ్మా. మన వ్యక్తిగత జీవితంలో దేవుడు కానీ ఒకవేళ మన పాపాలను క్షమించపోయినట్లయితే, అపరాధ భావాన్ని కానీ ఒకవేళ మన జీవితంలో తొలగించపోయినట్లయితే, మన గడిచిన జీవితం అంతా ఒక ఆయన అంటాడు, ఎవ్రీ సెయింట్ హ్యావ్ ఏ పాస్ట్, ఎవ్రీ సిన్నర్ హ్యావ్ ఏ ఫ్యూచర్ అంటాడు. ఈ దినాన్ని ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో ఉన్నవారి చరిత్ర అంతా, గతమంతా ఒక దినాన్ని పాపంతో కూడిందే, శాపంతో కూడిందే. మనము పాపము లేని వారి మనం ఒకవేళ మన జీవితంలో చెప్పుకున్నట్లయితే దేవుని అబద్ధకినిగా చేయదమని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం అంటాడు ఆయన. ఒకవేళ మన పాపాలు ఒప్పుకున్నట్లయితే క్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని శుద్ధీకరిస్తుందమ్మా. ఆ యొక్క అపరాధ భావాన్ని తీశాడు కాబట్టి ధైర్యంగా ఇదన్న వాక్యం చెప్పగలుగుతున్నాం. వచ్చే అన్నవాడు 10 ఆజ్ఞలున్న ఆ యొక్క మనసాన్ని పట్టుకుంటే చనిపోయాడు. అనేక వేల వచనాలు ఉన్న జీవ గ్రంథాన్ని దినాన మనం తాకగలుగుతున్నామన్నా, ఉచ్చరించగలుగుతున్నామన్నా, చెప్పగలుగుతున్న కారణం ఏంటంటే మన పాపాలను దేవుడు రద్దు చేశాడు, మన పాపాలను క్షమించాడు, మన పాపపు రుణాన్ని సిలువకేసి కొట్టి ఆయన మన సజీవులుగా చేశాడు. ఆయన దొంగల దినాన్ని అలా ఏ విధంగా సువార్త చెప్పగలుగుతున్నారు, ఒకప్పుడు వ్యభిచారులుగా ఉన్నవారు తాగుబోతులుగా తిరిగిపోతున్నారు ఎలా చెప్పగలుగుతున్నారంటే అపరాధ భావాన్ని ఆయన మనలో తీసివేయగలిగాడు. ధైర్యంగా వాక్యం మనం చెప్పగలుగుతూ ఉన్నాం. అంతేకాకుండా మనం చూసినట్లయితే యోహాను 4:42 ఎడమా, ఈయన నిజముగా లోకరక్షకుడని నమ్ముచున్నాం అని చెప్పి యోహాను 4:42 వారు చెప్తున్నారు. ఈయన నిజముగా లోకాన్ని రక్షించేవాడు, లోకాన్ని రక్షించేవాడు. ఆయన రక్షించాడు కాబట్టి దినాన శాపం నుంచి, పాపం నుంచి అనేక మంది విడుదల పొందగలుగుతూ ఉన్నాం. అంతేకాకుండా మనం చూసినట్లయితే అపోస్తలుల 4:12 పేతురు అంటాడు, మనం ఈ నామములో తప్ప ఇంకే నామంలో కూడా రక్షణ మనం పొందలేమంటాడు. ఆయన రక్షించేవాడు ఆయననమ్మా. అంతేకాకుండా తీతు 2:13 అంటాడు, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఎడమ యెహోవా యొక్క ప్రత్యక్షత అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వస్తాడు. అదేవిధంగా యెషయా 43:11 నేను యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడమ్మా. సో మనం ఏ స్థితిలో ఉన్నా,
అది కుటుంబ ఇబ్బందుల్లో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా, బిడ్డల భవిష్యత్తు కోసం బెంగతో ఉన్నావా, నా కొడుకు నా మాట విండు, వీడు ఏమైపోతాడో. ఒకళ్ళు మేము చూస్తే మా తాతలు, తండ్రులు, తల్లులు భక్తిలో పెంచారు, భక్తులు మేము పెరిగాం, మా పిల్లలు తర్వాత భక్తిలో ఉంటారా లేదా అనే భయంతో ఉన్నావా అన్నది మనం ఆలోచన ఒక పక్క ఉందమ్మా. రక్షించేవాడికి అప్పగిద్దాం, పాప నుంచి విడుదల కలుగు చేసేవాడికి అప్పగిద్దాం. దేవుడు అంటున్నామా, నీ కొడుకు కోసం ఏం భయపడకు, నీ కూతురు కోసం ఏం భయపడకు అమ్మా, వారిని తీసుకొచ్చి నా చేతిలో పెట్టు, నీ పనుల భారము యెహోవా మీద పెట్టమన్నాడు. అంతేకాకుండా నీ చింత యావత్తు ఆయన చింతిస్తున్నాడు కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద పెట్టి, ఆయన చేతుల్లో పెట్టి అంటున్నాడు. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఏ విషయానికి భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడమ్మా. అంతేకాకుండా మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 5:31 ఇశ్రాయేలుకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకే దేవుడు ఆయన అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము వలమ చేత హెచ్చించి ఉన్నాడు. ఎడమా ఆయన రక్షకుడిగా ఆయన మనకి నియమించి ఉన్నాడమ్మా. రెండో చూసినట్లయితే క్రీస్తు ఎడమా దావీదు పట్టణం రక్షకుడు మీ కొరకు ఆయనే ప్రభు అయిన క్రీస్తు అంటున్నాడు. క్రైస్ట్ మీన్స్ అనాయింటెడ్ వన్, మెస్సయ్య, అభిషక్తుడు. ఎడమా ఒకవేళ మెస్సయ్య అనే హెబ్రూ పదానికి గ్రీకు పదమే క్రీస్తు అనే గ్రీకు పదం. వన్ హూ ఈజ్ అనాయింటెడ్ విత్ అన్ ఆయిల్ ఫర్ గాడ్స్ వర్క్ అనే పర్టిక్యులర్ పర్పస్. అభిషక్తుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఒక దేవుని యొక్క ప్రత్యేకమైన పని కొరకు, ఒక పర్టిక్యులర్ పర్పస్ కోసం ఎడమా నాజీరు చేయబడ్డ వ్యక్తి, అభిషేకించబడ్డ వ్యక్తి. మనం చూసినట్లయితే రాజులను అదేవిధంగా యాజకులను అభిషేకిస్తూ ఉండేవారు. సో యేసుక్రీస్తు గారిని మనం చూసినట్లయితే కీర్తన 2:3 భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు అంటున్నాడు అక్కడ. సో మనం చూసినట్లయితే అభిషక్తుడు ఆయన నిన్ను నన్ను పాపం నుండి శాపం నుంచి విడిపించడానికి శాపగ్రస్తుడికి వచ్చాడు. బైబిల్ చెప్తుంది పాప మెరుగున ఆయన మనం పాపంగా చేసామన్న వాక్యం మనం సెలవిస్తుంది. సో సర్వ సృష్టికర్త, అంతటా వ్యాపించిన వాడు శాపగ్రస్తుడికి లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే నీ పాపం నుంచి నా పాపం నుంచి విడిపించడానికి ఆయన లోకానికి రావాల్సి వచ్చిందమ్మా. మత్తయి 16:16 అందుకు సీమోను పేతురు నువ్వు సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువే అంటాడు. అయ్యా నువ్వు అభిషక్తుడు అయ్యా అంటాడు ఆయన. అంతేకాకుండా మనం చూసినట్లయితే దానియేలు 9:25 యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చే వరకు అంటాడు ఇక్కడమ్మా. అంతేకాకుండా మనం చూసినట్లయితే అపోస్తలుల 5:31 ఇశ్రాయేలుకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకే దేవుడు ఆయన అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలం చేత ఆయన్ని హెచ్చించిందని చెప్పి అక్కడ మనకి మనం చూసాను రాయబడిందని. ఆ విధంగా నిన్ను నన్ను కాపాడడానికి విడిపించడానికి వచ్చిన అభిషక్తుడు నీ కొరకు నా కొరకు ఉన్నాడు. మూడో చూసినట్లయితే లార్డ్, ఆయన ప్రభు అయిన క్రీస్తు, యావే, అదోనై. జీసస్ ఇస్ ది లార్డ్ ఈజ్ ఏ సెంట్రల్ థీమ్ ఆఫ్ ది న్యూ టెస్టిమెంట్. ఒకవేళ మనం నూతన నిబంధన గాను కొత్త నిబంధన గాను మనం చూసినట్లయితే దాని థీమ్ అంతా ఏంటంటే యేసు క్రీస్తే ప్రభువు, యేసు క్రీస్తే అధికారి, యేసు క్రీస్తే అధిపతి. ఎడమా లార్డ్ మీన్స్ మాస్టర్, రూలర్, ఎడమా ఓనర్, అథారిటీ, టైటిల్ ఆఫ్ ది డైటీ, వర్తి ఆఫ్ వర్షిప్. ఎడమా ఆ విధంగా చూసినట్లయితే అనేక మాటలు ఆరాధనకు యోగ్యుడు, ఆరాధనకు పాత్రుడు, స్తుతులకైనా పాత్రుడు ఆయన. సో మనం చూసినట్లయితే నా ప్రభువు నా రాజు అనే మాట మనం వింటూ ఉంటాం. ప్రిన్స్ ఆఫ్ ప్రీస్, కింగ్ ఆఫ్ కింగ్స్ అని. ఎస్పెషల్లీ మనకి ప్రవీణ్ పగడాల గారు ఆ మాట వాడుతుండారు. ఈజ్ మై కింగ్, ఈజ్ మై లార్డ్, నా తండ్రి, మై ఫాదర్ అని చెప్పి మాట ఎక్కువైనా వాడుతూ ఉండేవాడు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నా తండ్రివి. అది కోర్ట్స్ అయినా,
చట్టాలైన తీర్పులైన ఏమైనా నా తండ్రి కాబట్టి నేను ఎప్పుడు కూడా నేను భయపడనని చెప్పాను అనేవాడు ఆయన. ఆ ధైర్యంతోనే ఆయన ముందుకు సాగిపోయినట్టుగా మనకి ఆ చరిత్ర మనకి చెప్తూ ఉంది. అందుకే మనం చూసినట్లయితే మన రక్షణ ఎంత సింపుల్ అయిపోయిందంటే రోమా 10:9 అంటాడు, యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని హృదయం ముందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదువు. ఎడమా ఫిలిప్పీలో యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామం పైనామం కానీ పై నామం ఆయనకి అనుగ్రహించిన అంటాడు. ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో ఎందుకు భయం మనల్ని ఆవరించింది? ఎప్పుడైతే విశ్వాసం తక్కువైపోతుందో ఈ భయం అనేది మనం డామినేట్ చేయడం అనేది ప్రారంభిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం చూసినట్లయితే యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు శిష్యులు కానీ తక్కిన వాళ్ళు కానీ వారి వ్యక్తిగత జీవితంలో ఇక్కడ చాలా భయపడినట్టుగా మనకి అనేక లేఖనాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. ఒకవేళ భయం అంటే ఏంటి అని ఆలోచన చేసినట్లు తెలుగులో ఉన్న పదాలు ఏంటంటే మనకి ఆతృత, ఆందోళన, భయం, భీతి, బెదురు, వణుకు, భయాందోళన, జడుపు, దిగులు, కలత, తుంగిబాటు, తుల్లిపాటు, ఎడమ అదేవిధంగా గాయపరచబడుట, అదేవిధంగా అదురు బెదురు, భయప్రాంతులు, దిగులు పడుట, విపరీతమైన భయం, వణుకు, భయంకరమైన అనేక పదాలు ఉన్నాయి. ఎడమ అనేకమైన పదాలు. ఇందులో చూసినట్లయితే ఫిజికల్ ఫియర్ ఉంది, అదేవిధంగా స్పిరిచువల్ ఫియర్ ఉంది. ఎడమ అదేవిధంగా జరగబోతున్న సంఘటనల పట్ల, అదేవిధంగా ఏ నిర్ణయం మనం తీసుకోవాలని పట్ల చాలా భయాలు మనం ఆవరించి ఉన్నాయి. సో ఆ ప్రతి భయం నుండి కూడా దేవుడు మనం విడిపించడానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన సిద్ధంగానే ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఈ లోకంలో ఎడమా ఒక గొంగళి పురుగు దాని జీవితంలో కానీ చూసినట్లయితే నా జీవితం అయిపోయిందని అది బాధపడే లోపే అందమైన సీతాకోక చిలకలాగా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుందంట. సో మన మానవ జీవితంలో కూడా కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా దేవుని మీద ఆధారపడి విశ్వాసంగా ఉన్నట్లయితే అనేక అద్భుతాలు చేయడానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా మన జీవితంలో అనేకమైన అద్భుతాలు చేయడానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడమ్మా. ఒకవేళ మనం ఈ లోకంలో ఎందుకు దేవుడు భయపడొద్దు తన యొక్క క్రిస్మస్ మెసేజ్ని దేవదూతలు కానీ తక్కిన వారు కానీ ఏమని ప్రారంభించారంటే భయపడొద్దనే ప్రారంభించారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని ప్రారంభించలేదమ్మా. ఒకవేళ క్రిస్మస్ యాజ్ ఏ ఫియర్లెస్ సెలబ్రేషన్, క్రిస్మస్ అనేది భయం లేకుండా, భవిష్యత్తు పట్ల ఆందోళన లేకుండా మనం జరుపుకునేది. ఎందుకంటే రక్షకుడు నీ కొరకు నా కొరకు పుట్టి ఉన్నాడమ్మా. వెన్ క్రైస్ట్ వాజ్ బోర్న్, ఫియర్ వాజ్ డిఫీటెడ్ అండ్ హోప్ ఎంటర్డ్ ఇంటు ది వరల్డ్. అమ్మ యేసుక్రీస్తు లోకంలో జన్మించాడో భయం అనేది ఓడిపోయింది, నిరీక్షణ అనేది ప్రపంచంలో ప్రవేశించిందిరా. క్రిస్మస్ రిమైండ్స్ us that we never alone. ఇమ్మానుయేల్ రిమూవ్స్ ఎవ్రీ ఫియర్. మా ఇమ్మానుయేలు దేవుడు నీతో పాటు నాతో పాటు ఉన్నాడమ్మా. ఆయన మనం ఫుట్ స్టెప్స్ అనే ఒక పాస్ట్ ఉండేది. అందులో ఏంటంటే ఒక వ్యక్తి 2 అడుగుజాడలు కనబడుతూ ఉంటాయి, యేసుక్రీస్తు నడిచి వెళ్ళిన అడుగుజాడలు. ఆ వ్యక్తి జీవితంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఆ సముద్రం ఒడ్డున 2 అడుగుజాడలు కనబడతాయట. ఆ బిడ్డ కష్టాల్లో శ్రమలో ఉన్నప్పుడు ఒకే అడుగుజాడలు కనబడతాయి. పాపం వచ్చి యేసుక్రీస్తుని అడుగుతాడు, యేసయ్యా నేను సంతోషంగా ఉన్నప్పుడు, అదేవిధంగా నేను హ్యాపీగా ఉన్నప్పుడు, విజయంలో ఉన్నప్పుడు నాతో పాటు కలిసి నడిచావు, నేను బాధల్లో కష్టాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు నువ్వెందుకు నన్ను విడిచిపెట్టావంటే యేసయ్య చెప్పిన మాట ఏంటంటే నాయనా నువ్వు కష్టాల్లో శ్రమంలో బాధలు ఉన్నప్పుడు నా 2 చేతుల మీద ఎత్తుకొని నేను నడిచాను అంటాను ఆయన. ఎస్, when we went through the lot of problems, health issues, కొన్నిసార్లు భార్యతో కానీ భర్తతో కానీ చెప్పుకోలేని విషయాలు, తల్లిదండ్రులతో చెప్పుకోలేని విషయాలు, మనకి దేవునికి మధ్య ఉండిపోయిన ఎన్ని రహస్యాలు మన జీవితాన్ని కానీ తవ్వినట్లయితే, మన జీవితాన్ని కానీ సరిచేసినట్లయితే అమ్మ ఎన్ని రహస్యాలు దేవునికి మనకి మధ్య ఉండిపోయాయో. అమ్మ యేసేపు దేవునితో చెప్పిన మాట ప్రపంచానికి తెలియదు. మరియమ్మకు దేవుడు చెప్పిన మాట ఒక యేసేపుకే దేవుడు చెప్పాడు, తక్కువ వరకు ఆమె చెప్పలేదు. ఆ విధంగా చూసినట్లయితే ఆ ఇమ్మానుయేలు దేవుడు మనతో పాటు ఉన్నాడు కాబట్టి మన కష్టాల్లో శ్రమల్లో ఆయన తన 2 చేతులతో ఎత్తుకుని నడిపించాడు కాబట్టి ఈ దినాన సజీవ లెక్కల్లో ఉండగలుగుతున్నాం. ఈ దినాన బ్రతకాలన్న ఆశ, పరలోకం వెళ్తామన్న ఆశ మన జీవితంలో కలిగిందమ్మా.
సో ది క్రిస్మస్ రిమైండ్స్ us that we are never alone. Emmanuel removes every fear. మన వ్యక్తిగత జీవితంలో ఏ భయం ఉన్నా భయాన్ని అప్పగించేద్దామా. ది లైట్ ఆఫ్ క్రిస్మస్ షైన్స్ బ్రైటెస్ట్ వేర్ యూ ఫియర్ వన్స్ లివ్డ్. అమ్మ ఎక్కడైతే ఒక దినాన భయం అనేది, చీకటి అనేది మరణ ఛాయ గల మారి మీద గొప్ప వెలుగు ప్రకాశిందని సెలవిచ్చినట్టుగా, ఎక్కడైతే భయం అనేది మన జీవితంలో ఆవరించిందో, ఎక్కడైతే భయం అనేది మన జీవితంలో ఎడమా ఉనికిపట్టిగా ఉండిపోయిన దినాన్ని అక్కడ గొప్ప సంతోషాన్ని దేవుడు ఇచ్చాడమ్మా. మా పాప కోసం సుమారుగా గడిచిన 3 నెలలు చాలా భయపడ్డాం, చాలా ఆందోళన చెందాం. రౌండ్స్ అయిపోతున్నాయి, సీట్ రాని పరిస్థితి. మొన్నటి దినాన వాళ్ళు తిరుమల కాలేజీలో ఏం చేశారంటే పిలిచి మన ఎంపీ భర్త గారి ద్వారా వారు తిరుమల కాలేజీలో 34 మంది సీట్లు వచ్చాయి, మెడికల్ సీట్లు. అందరూ కూడా సన్మానం చేసి శతస్కోపు తక్కువ కూడా వచ్చారన్న. సో ఎక్కడైతే ఆ చీకటి మన హృదయాలను ఆవరించిందో, మన మనసులను ఆవరించిందో, పాప కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. వెళ్తే సీట్ ఏమైంది, సీట్ ఎప్పుడు వస్తుంది, లాంగ్ టర్మ్కి వెళ్ళిపోయి చాలా మంది నిలిచిపోపరిచారు చాలా మంది. బట్ అదే చీకటిలో దేవుడు గొప్ప వెలుగునిచ్చాడమ్మా. ఆ యొక్క చీకటి నుంచి దేవుడు గొప్ప విడుదల కలుగు చేశాడు రా. క్రిస్మస్ కేమ్ టు రీప్లేస్ హ్యూమన్ ఫియర్ విత్ డివైన్ పీస్. దిస్ ఈస్ ది జాయ్ ఆఫ్ క్రిస్మస్ అమ్మ. మా మానవ జీవితంలో ఏదైతే భయం అనేది మన జీవితాన్ని ఆవరించిందో దన్నటమా డివైన్ పీస్, శాంతిని అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. ఇది లోకం ఇచ్చే శాంతి కాదమ్మా. కొంతమంది మనశ్శాంతి లేక త్రాగుడు కానీ అదేవిధంగా డ్రగ్స్ కానీ వాళ్ళు బానిసలు అయిపోతారు. అది అవి మళ్ళీ తెల్లారైందో తిరిగి మళ్ళీ అదే సమస్య. బట్ దేవుడు నీకు నాకు ఇస్తున్న ఇదేంటంటే ఆ పరలోక సంబంధమైన శాంతి మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించాడు అమ్మాయన. కాబట్టి మన జీవితంలో ముందు సాగుతూ ఉన్నాం. అంతేకాకుండా వేర్ ది మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఇస్ హియర్డ్, ది పవర్ ఆఫ్ ఫియర్ ఇస్ బ్రోకెన్. అమ్మ ఎక్కడైతే దావీదు పట్టణం మందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడన్న వార్త మనం విన్నప్పుడటమ్మా ఆ భయం అనేది అది పటాపంచలు అయిపోద్దటమ్మా. క్రిస్మస్ ఇస్ హెవెన్ డిక్లరింగ్ డోంట్ బి అఫ్రైడ్. మా క్రిస్మస్ అంటే ఏంటంటే పరలోకం చెప్పిందంట, మీరు భయపడొద్దు, డోంట్ అఫ్రైడ్, ఫియర్ నాట్ అని. క్రిస్మస్ కరేజ్ కమ్స్ ఫ్రమ్ ది నోయింగ్ ది కింగ్ ఆఫ్ ది కింగ్స్ ఈజ్ విత్ అస్. అమ్మ క్రిస్మస్ అంటే ఏంటంటే రాజుల రాజు మనతో ఉన్నాడు కాబట్టి నువ్వు ఏ విషయానికి నువ్వు భయపడొద్దని ధైర్యంగా చెప్పగలిగే కృపలో దేవుడు మనల్ని నడిపించుకుంటూ దేవుడు వెళ్తున్నాడమ్మా. ఒకవేళ మన జీవితంలో చూసినట్లయితే ఈ క్రిస్మస్ దినాన ఒకవేళ బిడ్డల భవిష్యత్తు కోసం కానీ, మన ఆరోగ్యాల కోసం కానీ, మన సేవ కోసం కానీ, ఒకవేళ దేనికోసం, ఒకవేళ ఏ విషయం కోసం ఆందోళన ఉన్న భయం ఉన్న దేవుడు చెప్తున్న మాట ఏంటంటే భయపడొద్దు అని చెప్పడం. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందికి భయపడొద్దని చెప్పుకొని వచ్చాడు ఆయన. అంతేకాకుండా భయం నిండిన జీవితాల్లో ఆయన గొప్ప ధైర్యాన్ని నింపినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుందమ్మా. అంతేకాకుండా ఒకవేళ భయం అనేది మన శత్రువు కాదు, దేవునిపై విశ్వాసం లేకపోవడం అని ఒక ఆయన చెప్తూ ఉన్నారమ్మా. మనం చూసినట్లయితే ఎప్పుడైతే భయపడ్డామో దేవుని శక్తిని సామర్థ్యాన్ని మనం తక్కువ అంచనా వేసి శత్రువుని మనం హెచ్చించినట్టు ఎక్కడమ్మా. మరి దేవుడు ఉన్న చోట భయం నిలబడదు. భయం రేపటి బాధన కాదు, నేటి బలాన్ని దోచుకుంటుందటమ్మా. ఒకళ్ళు భయపడినట్లయితే రేపటి బాధను తీసుకోదు, కానీ ప్రస్తుతం మనకున్న విశ్వాసాన్ని బలాన్ని అది దోచుకుంటుందట్రా. మా భయంతో తీసుకునే నిర్ణయాలు మనల్ని బందీలు చేస్తారా? విశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మనల్ని పాపం నుంచి శాపం నుంచి విముక్తిని చేస్తుందమ్మా. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా ధైర్యంతో తీసుకుందాం. వాళ్ళు ఒకటే చెప్పారు పేతురు యోహానులో, మేము దేవుని మాట వినుట శ్రేష్టమా, మనుషుల మాట విని శ్రేష్టమా? ఆ నామం నిమిత్తము దెబ్బల కాయటకు యోగ్యమని ఎంచబడిన వారే వాళ్ళు ధైర్యంగా ముందుకు సాగిపోయారు. పేతురుకు అదేవిధంగా పౌలు గారి జీవితంలో దినాన ఆగిపోవలసిన సమయం వచ్చినప్పుడు అని ధైర్యంగా ముందుకు సాగిపోయాడు. సో దేవుడు ఉన్న చోట భయం నిలబడదు. భయం రేపటి బాధన కాదు, నేటి బలాన్ని దోచుకుంటుందమ్మా. అంతేకాకుండా భయానికి లోబడ్డవాడు పరిస్థితికి దోషుడవుతాడు, దేవుడిపై ఆధారపడినవాడు వాటికి అధిపతి అవుతాడమ్మా. ఏదైతే మన కండిషన్స్, ఏదైతే సర్కమ్స్టెన్స్ మనకు ఉన్నాయో వాటికి లోబడ్డావా నువ్వు దాసుడిగా బానిసగా ఉండిపోతావు. ఒక దేవుని మీద కానీ ఆధారపడిన వాడు అయితే అధిపతి అవుతామా. యోసేపు జీవితంలో చూసినట్టు అన్నలు అమ్మేశారు, పొతిఫర్ భార్య అన్యాయంగా జైల్లో పెట్టింది. ఆ ఏ పరిస్థితికి లొంగనప్పుడు ఆయన ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడరా. భయాన్ని గెలిచిన వాడే నిజమైన విశ్వాసి, భయాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత ఎడమా. ఒకవేళ భయం అనేది ఎడమ మన హృదయంలో గొప్ప ఆందోళన చేస్తుంది.
దేవుని స్వరం అనేది శాంతినిస్తుందమ్మా. ఒకరు మనం చూసినట్లయితే ఆయన గద్దించగా గాలి సముద్రం మిక్కిలి నిమ్మనమైన నడుస్తుందమ్మా. రెండో విషయం ఏంటంటే, నువ్వు భయపడదు ఇందాక చెప్పినట్టుగా దేవుడు ముందు నడుస్తున్నాడు. మనం నడలేని సమయంలో ఆయనే ఎత్తుకొని మనల్ని ముదిమి వచ్చే వరకు నడిపించే దేవుడు ఆయనండమ్మా. సో మనం శరీరం భయపడిన మన ఆత్మ దేవుని సన్నిధిలో ధైర్యం పొందేటట్టుగా ఉండాలని వాక్యం అని చెప్తుంది. భయం మన దృష్టిని సమస్యపై ఉంచుతుంది, విశ్వాసం పరిష్కారంపై ఉంచుతుంది అంటమ్మా. అమ్మా, భయం మన దృష్టిని సమస్యపై ఉంచితే విశ్వాసం మన పరిష్కారం ఉంచుదమ్మా. సో భయంతో ప్రార్థించేవాడు ఎప్పుడు కూడా అవమాన పడరా. విశ్వాసంతో ప్రార్థించేవాడు గొప్ప జయాన్ని పొందుకుంటాడు. మా భయం తాత్కాలికమైనది, దేవుని వాక్యం నిత్యమైనది అనే సంగతి మన జీవితంలో. సో ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా దేవుని చేతిలో ఉన్నాం కాబట్టి, దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి అపోస్తలుడు పౌలు అంటాడు, నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడిన అంటాడు. అంతేకాకుండా ఏదైతే నేను దేవుని చేతుల్లో పెట్టానో పెట్టినప్పుడు దాన్ని కాపాడగలిగేవాడు ఆయన ఎడమా. దేవుడు అంటాడు, పేతురు సాతాన్ని దిగొట్టాలని ప్రయత్నం చేసింది, కానీ నేను అవకాశం నేను ఇవ్వలేదంటాడు ఆయన. సో మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం చూసినట్లయితే భయం పట్ల ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాం. నెల్సన్ మండేలా ఏమంటాడంటే, ధైర్యం అంటే భయం లేనిది కాదు, భయాన్ని జయించడమే నిజమైన ధైర్యం అంటాడు. అంతేకాకుండా అబ్రహాం లింకన్ అంటాడు, నీ శత్రువుని నాశనం చేయాలంటే వారిని స్నేహితులుగా మార్చాలి, భయంతో కాదు ధైర్యంతో అంటాడు. అంతేకాకుండా మా భయం అనేది పాపానికి మూలం అంటమ్మా. అంతేకాకుండా మన వ్యక్తిగత జీవితాల్లో భయపడేవారు కలలకంటారు, ధైర్యవంతులు వారు నిజం చేస్తారని చెప్పి అబ్దుల్ కలాం ఆయన అంటున్నాడు. అంతేకాకుండా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఏమంటే, భయం మనల్ని అంటే నిశ్శబ్దం చేస్తుంది, ధైర్యం మనల్ని నిలబెడుతుందిరా. సో మన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఉన్నాడనే ధైర్యంతో ముందుకు సాగగలిగేవారు మన జీవితంలో మనం ఉండగలుగుతూ ఉన్నామా? మన జీవితంలో ఉన్న భయాలు ఏంటంటే, ఫియర్ ఆఫ్ సిన్, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్, ఫియర్ ఆఫ్ డెత్, ఫియర్ ఆఫ్ ఫిజికల్ హిల్నెస్, ఫియర్ ఆఫ్ అదర్స్. సో ఈ క్రిస్మస్లో కానీ ఒకవేళ మనం చూసినట్లయితే అమ్మా, ఏం జరిగిందో ఒకసారి చూడడానికి మనం చూద్దామమ్మా. అసలు మనం చూసినట్లయితే చూద్దాం ఒకసారి మనం ది ఫియర్ ఆఫ్ ది ఫ్యూచర్. దూత మరియా భయపడకము, దేవుని వల్ల కృప పొందితివి అని చెప్పినప్పుడు ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని ఉండగా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె జీవితంలో వాగ్దానం బాగే ఉంది. ఒకవేళ నేను గర్భం ధరిస్తే నన్ను చంపేస్తారేమో, ఎంతటి అవమానాన్ని నేను పొందవలసి వస్తాదేమో, ఎంతటి అవమానాన్ని పొందవలసి వస్తాదేమని ఒక రకమైన భయం ఆమె జీవితాన్ని ఆవరించిందమ్మా. షీ గ్రేట్లీ ట్రబుల్డ్, షీ కన్ఫ్యూజ్డ్, షీ వండర్డ్, షీ డిస్టర్బ్డ్. ఆమె ఆలోచనలు అటు ఇటు పరిగెడుతూ ఉన్నాయి. ఏం జరగబోతుందని. ఆ సమయంలో దేవుడు చెప్పిన వాక్యం ఏంటంటే, మరియా నువ్వు భయపడొద్దు, ఎందుకంటే దేవుడు నీతో పాటు ఉన్నాడు. అది నీ శ్రమ కోసం వచ్చింది కాదు, అది నీ యొక్క శాపం కోసం వచ్చింది కాదు, అది నువ్వు దేవుని దయ పొందినందువలన వచ్చింది. కాబట్టి దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పినప్పుడు ఆమె అంటది, అయ్యా నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా అంటది. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6:34 అంటాడు, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాన్ని సంగతులను గురించి చింతించును, ఏనాటికి ఆనాటు మనకి చాలు అంటాడు ఆయన. సో మన వ్యక్తిగత జీవితాల్లో చాలా విషయాలు కొన్ని ఒక 5, 10, 20 సంవత్సరాలు జరిగే విషయాలు కోసం ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం. నేను రిటైర్ అయిపోతే నా పరిస్థితి ఏంటి, నేను వృద్ధుని అయిపోతే నా పరిస్థితిని పిల్లలు చూడరని. అదేవిధంగా చిన్నపిల్లలు మనకి పెద్ద అయితే మనం ఎలా చదివిస్తామో అని రకరకాల భయాలు మన జీవితాన్ని ఆవరిస్తూ ఉంటాయమ్మా. మరియమ్మ కూడా ఏం చేస్తుందంటే, తన భవిష్యత్తు ఏం కాబోతుందని ఆలోచన చేస్తుంది. ఒకవేళ యోసేపు నన్ను వదిలేస్తాడేమో,
ఒకవేళ మా అమ్మ నాన్నే నన్ను దూరం పెట్టేస్తారేమో, సమాజం రాలిసి కొడతాదేమో అని చెప్పి రకరకాల భయాలతో ఉన్నారు. 2 తిమోతి 1:12 నేను నమ్మిన వాడిని ఎరుగుదను కనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న దినము వరకు ఆయన కాపాడగలనుగా నమ్ముచున్నాను పౌలు అంటాడు. మన వ్యక్తిగత జీవితంలో ఏ దేవునైతే నమ్ముకున్నామో, ఏ దేవునైతే మనం ఆరాధిస్తూ ఉన్నామో, బైబిల్ చెప్తుంది మీరు చేసిన పరిచయం మనుషులు కానీ అన్యాసుడు కాడని వాక్యం సెలవిస్తుందిరా మనకి. సో నేను నమ్మిన వాడిని ఎరుగుదను కనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న దినం వరకు ఆయన కాపాడగలనుగా నమ్ముచున్నాను. ఒకవేళ సంఘ క్షేమం కోసం, సంఘ అభివృద్ధి కోసం, ఒకవేళ సంఘ భవిష్యత్తు కోసం ఏమైనా ఆలోచన చేస్తున్నాం మనం. అపోస్తలుడైన పౌలు అంటాడు 2 కొరింథీ 11:8 ఇదియుగాక సంఘములన్నింటిని గురించి చింత నాకు కలదు, ఆ యొక్క భారము దినదినము నాకు కలుగుచున్నది అంటాడు. ఒకవేళ శత్రువుల కోసం భయపడుతున్నావా, ప్రభుత్వం కోసం భయపడుతున్నావా, అదేవిధంగా దేవుణ్ణి వ్యతిరేకించే సంఘాల కోసం భయపడుతున్నావా, క్రీస్తు వ్యతిరేకల కోసం భయపడుతున్నావా? క్రిస్మస్ చేయాలంటే భయం, ఎవరు వచ్చి పర్మిషన్ అడుగుతారా, ఎవరు వచ్చి మందిరంలోకి వచ్చేస్తారా, ఎడమా లేదు అప్పుల్లో ఉన్న ఈమెయిల్ కట్టాలని భయమా? ఒకరోజు మనం చూసినట్లయితే ఏలియా యెజబెల్ కోసం భయపడ్డాడమ్మా. అయ్యా ఇంతవరకు చాలు ప్రభువా, ఎడమా ఇంతవరకు చాలు, ఇక నేను చనిపోతాను అనుకున్న సమయంలో నా యొక్క పితరుల కంటే గొప్పవాడు కానని ప్రాణం అవుతున్నప్పుడు దేవుడు అతను తీసుకుని వెళ్ళి గొప్ప కార్యం చేసినట్టుగా వాక్యం సెలవు. అంతేకాకుండా మరణ భయం నుండి తప్పించి ఆయన డైరెక్ట్గా అగ్నిరథాల్లో దేవుని సన్నిధికి వెళ్ళగల కృపను దేవుడు అనుగ్రహించాడమ్మా. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఎడమా మనం దేనికోసం భయపడేవారిగా ఉన్నాం. ఒక దినాన గెహజీ డబ్బు కోసం భయపడ్డాడు, నేను సేవలో ఉంటేనే భవిష్యత్తు ఏంటని. సో యూ నెవర్ వరీ అబౌట్ యువర్ ఫ్యూచర్, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ టు ప్రొటెక్ట్ యూ. ఎందుకంటే నేను రక్షించడానికి వచ్చిన వాడు, నేను కాపాడడానికి వచ్చిన వాడు, శాపం నుంచి భయం నుంచి విడుదల కలుగు చేయడానికి ఆయన వచ్చినవాడు. రెండో చూసినట్లయితే ది ఫియర్ ఆఫ్ వాట్ అదర్స్ మే థింక్, అదర్స్ మే సే. మనం చూసినట్లయితే ఒకవేళ యోసేపు జీవితాన్ని పరిశీలన చేసినట్లయితే ఆమెను అవమానపరచనొల్లక ఎడమా ఆమెను విడనాడా ఉద్దేశించను. ఆయన ఏం చేస్తున్నాడు ఎడమా అది చూసినట్లయితే అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటున్నాడు. మత్తయి సువార్త 1:20 చూసినట్లయితే అతడు ఈ సంగతులను గురించి ఆయన ఆలోచించుకుంటుండగా మన బ్రతికంతా ఇతరుల కోసమే. ఏమనుకుంటారో, స్కూల్లో క్రిస్మస్ చేస్తే ఏమనుకుంటారు, హాస్పిటల్లో క్రిస్మస్ చేస్తే ఏమనుకుంటారు, ఇంట్లో వీధిలో చేసుకుంటే ఏమనుకుంటారు, మనం ఈ బట్టలు వేసుకుంటే ఏమనుకుంటారు, ఈ వస్తువు కొనుక్కుంటే ఏమనుకుంటారు, కారు కొనుక్కుంటే ఏమనుకుంటారు, ఈ రంగు కొనుక్కుంటే ఏమనుకుంటారు. మన బ్రతుకంతా ఇతరుల కోసం బ్రతికినట్టుగా ఉందమ్మా. అని అంటాడు ఎడమా మనం వేసే బట్టలు కానీ, తినే తిండి కానీ, కట్టుకునే ఇల్లు కానీ, ఎడమ కొనుక్కున్న పొలం కానీ క్రీస్తు కోసం కాదు, లోకం కోసం బ్రతుకుతున్నట్టుగా ఉందమ్మా. అపోస్తలుడైన పౌలుని అగ్గిప్రాజు అన్నాడు, పౌలా ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయుచున్నావా? అయ్యా నువ్వు కాదు, ఈ బంధకాలు తప్ప అందరూ నీవలే ఉండాలని కోరుకుంటున్నాను. పేస్తూ పౌలా అతి విద్య వల్ల నీకు పిచ్చి పట్టింది అంటాను. అయ్యా పిచ్చి పట్టలేదు అయ్యా, నాకు దేవుని గురించి మాటలే చెప్తున్నాను ఆయన. అమ్మ లోకం నీ గురించి ఏమనుకుంటున్నది పెద్ద ప్రాబ్లం ఏం కాదురా. ఎందుకంటే వాళ్ళు శరీరాన్ని మాత్రమే చంపగలరు, మనసును మాత్రమే ఎరచగలరు, పరలోకం చేర్చలేరు. మన లోకంలో చూసినట్లయితే ఏ వ్యక్తి యొక్క శాపము ఏ వ్యక్తిని ఎడమ నష్టపరచలేదు, ఏ వ్యక్తి యొక్క దీవెనలు పొగడతలు ఆ వ్యక్తిని ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్ళలేదురా. నిన్ను దీవించేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు దేవుడే. ఆయన ఏమనుకుంటాడో ముఖ్యం. ఎవరేమనుకుంటే నీకే, వారి కోసం బ్రతుకుతున్నావా? బైబిల్ చెప్తుంది మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయట్రా. అంటమా ఒకరోజు బెల్షాషర్ ఏం చేశాడంటే, కనలేని వినలేని వాటిని చూసి నీ ప్రాణమును సకల మార్గములు ఏ దేవుని వశంలో ఉన్నాయో ఆయన నువ్వు సేవించలేదు, అందుకే నిన్ను ఆయన త్రాసులో తూచేశాడు ఆయన నిన్ను. అదే విధంగా చూసినట్టు దావీదు అంటాడు, ప్రభా నా కాలగతి నీ వశంలో ఉన్నాయంటాడు. సో మన కాలము, గతి, గమ్యము, దశ, నిర్దేశ ఎవరి చేతులు ఉన్నాయో ఆయన కోసం ఆలోచించడం మానేసి ఎవడేమనుకుంటే నీకే. యేసుక్రీస్తుని రకరకాల మాటలు అన్నారు. బెయల్జెబూల్ యొక్క సహాయం తీసుకొని, దెయ్యాల అధిపతి వలన సహాయం తీసుకొని దెయ్యాలను విడిపిస్తూ ఉన్నాడు. పాపులు సుంకరులకి స్నేహితుడు, ఇది మంచివాడని కొంతమంది, చెడ్డవాడని కొంతమంది. అన్నదమ్ములు కూడా నమ్మలేదు ఆయన్ని. ఎవరేమనుకుంటే నీకే.
దేవుడు నీ కోసం ఏమనుకున్నాడు అదే ప్రాముఖ్యం, దేవుడు నీకు ఏమనుకున్నాడు అదే ప్రాముఖ్యం. అమ్మ, యేసుక్రీస్తు యొక్క కాలంలో శిష్యులందరూ పిచ్చోడు అనుకున్నారు, పౌలు గారిని పిచ్చోడు అనుకున్నారు. పౌలు ఎన్నిసార్లు దెబ్బలు కాస్తావు, నీకు అసలు బుద్ధి బుర్ర ఉందా లేదని ఎంతమంది అన్నారు. ఆయన అంటాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నది. అయ్యా, నేను సత్యమ గల మాటలే నేను చెప్తూ ఉన్నాను అంటుంది ఆయన. వాళ్ళు అంటాడు, అయ్యా పౌలా, నీకు అతి విద్య వల్ల నీకు ఏంటమ్మా పిచ్చి పట్టిందంటే అని అంటాడు ఆయన. అందుకు పౌలు ఇట్లా, నేను మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును సబుద్ధి గల మాటలనే చెప్పుచున్నాను అంటాడు. మా లోక అందుకంటాడు, క్రీస్తుని కూర్చున్న వార్త, నచించిన వార్త వెళుతున్నామమ్మది, నీకు నాకు శక్తిరా. లోకం ఏమనుకుంటే నీకేం అది ఆర్చగలదా, తీర్చగలదా? మరి ఈవెందో కుటుంబ సభ్యులు కూడా మనకు ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఆపరేషన్ థియేటర్ దాకా మాత్రమే రాగలడు. కానీ ఇమ్మానుయేలు దేవుడు నీతో ఉండేవాడు, చెట్టుకు మంచిలా ఉండేవాడు, కంటికి ఆ రెప్పలా ఉండేవాడు. ఎడమా, నిన్ను ముట్టినవాడు నాకు కనుగుడ్డు ముట్టినవాడితో సమానం అని చెప్పి వాక్యం చదివిస్తుందిరా. సో మన వ్యక్తిగత జీవితాల్లో కంటికి రెప్పలా కాచేవాడు, ఇమ్మానుయేలు దేవుడుగా సమీపంగా ఉన్న దేవుడు, నీతో ఉన్న దేవుడు, నీలో ఉన్న దేవుడు, నువ్వేం మాట్లాడో చెప్పగలిగే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. సో ఇతరుల కోసం నువ్వు ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నావు? ఎడమా, నీకోసం దేవుడు ఏమంటాడు ముఖ్యం తప్ప, ఆయన నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు అది ముఖ్యం తప్ప, ఆర్చలేని తీర్చలేని ఇతరుల కోసం ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదమ్మా. వారు తిట్టగలరా, మనం పెట్టగలరా, చంపగలరా, బ్రతికించగలరా, నిన్ను బాధ పెట్టగలరా, నీ సంతోషంలో వారు పాలు పంచుకోగలరమ్మా. ఆ ఉదాహరణ గలతీ 1:10 అంటాడు, ఇప్పుడు నేను మనుషుల దాన్ని సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దాన్ని సంపాదించుకున్నా చూస్తున్నానా? నేను మనుషులు సంతోషపెట్టేవాడైతే క్రీస్తు దాసుని నేను కాను. డూ యూ వాంట్ గాడ్స్ గ్రేస్ ఆర్ ఏ హ్యూమన్ గ్రేస్? ఎడమా, పిఎం, సిఎం, ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్, కౌన్సిలర్ వీరి యొక్క దయ మనకు కావాలా? డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క దయ మనకు కావాలా? బిషప్స్ దయ మనకు కావాలా? యాకోబు 4:4 అంటాడు, లోకంతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా అంటాడమ్మా. అపోస్తలుల 5:9లో అందుకు పేతురు, అపోస్తలులు మనుషులు కాదు దేవునికి మేము లోబడలేం కదా, దేవునికి లోబడదాం, మనుషులు ఏమనుకుంటే మనకే, మనం మంచిగా ఉన్నా ఒక ఆయన అంటాడు, మనకి నచ్చిన వారు మనం ఏం చెప్పినా ఇష్టపడతారు, మన నచ్చిన వారు మనం ఏం చెప్పినా ఇష్టపడరు అంట, మళ్ళీ ఏం చేసినా ఇష్టపడరు అంట. సో వాళ్ళ కోసం ఆలోచించడం మానే నువ్వు. ఎడమా, మేము దేవునికి లోబడడం వల్ల మనుషులు లోబడని అడిగారమ్మా, దేవునికి మనం లోబడడం వల్ల కదా అంటున్నారు వాళ్ళు. అంతేకాకుండా సువార్తకు మనకు సువార్తను అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల మనం ఎంచబడిన వారమై మనుషులు సంతోషపెట్టేవారము కాక మన హృదయములను పరీక్షించి దేవుని వల్లనే సంతోషపెట్టేవారమే బోధించున్నాం అంటాడు. సో మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల 4:19 అంటాడు, అందుకు పేతురు, యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి అన్నాడమ్మా. సో మన వ్యక్తిగత జీవితాల్లో నేను ఆంధ్ర యూనివర్సిటీలో PhD చేస్తున్నప్పుడు ఎక్కువ బైబిల్కి ఎక్కువ పాల్గొంటుండేవాడిని, బైబిల్ ఎక్కువ చదువుతుండేవాడిని కంటిన్యూగాన. చాలా మంది అనేవారు, రే దాని మధ్య దాన్ని పక్కన పెట్టి నువ్వు సివిల్స్ ఏది రాసుకోవచ్చు కదా, లేదా ఏదైనా కాంపిటీషన్ రాసుకోవచ్చు, ఎందుకు అలా బైబిల్ పట్టుకుని అలా రెగ్యులర్ గా చదువుతాను అని చెప్పి చాలా మంది అనేవారు. మరి ఏ దేవుడైతే, ఒక ఆయన అంటాడు, కాలం ప్రాణం రెండు కూడా ప్రాముఖ్యమైన అంటమ్మా. ఒకవేళ మన జీవితంలో ప్రాణం లేదు, కాలంతో మనకేం పని? ఒకవేళ మన జీవితంలో ప్రాణం ఉంది, కాలాన్ని సద్వినియోగపరచుకోలేదు, కాలంతో ఏం పని మనకి? సో కాలాన్ని ప్రాణాన్ని రెండు కూడా మన జీవితంలో వినియోగించుకోవాలటమ్మా. ఆ కాలాన్ని ఇచ్చింది దేవుడే, ఈ ప్రాణాన్ని ఇచ్చింది దేవుడే. సో ఎవరేమనుకుంటే నీకేం రకరకాల సలహాలు ఇస్తారు, రకరకాల వాళ్ళు ఏమైనా జ్ఞానవంతులా, మేధావులు ఏమైనా? దేవుని కోసం చెప్పడం మాట ఏంటంటే, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపమై ఉండి తన మహత్వ గల మాట చేత సమస్తాన్ని నిర్వహించిన వాడు, ఆకాశం కట్టలు నియమించిన వాడు, సముద్రానికి సరిహద్దులు నియమించిన వాడు, మానవుణ్ణి ఒక అద్భుతంగా మ్యాన్ ఇస్ ది మాస్టర్ పీస్ ఇన్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్. మానవ జీవితంలో ఏ యొక్క అవయం ఎక్కడ ఉండో అక్కడ నిర్మించిన వాడు ఆయన. సో ఆయన మాట విందామా? తాడు బంగారం లేని వ్యక్తులను మనం ఆలోచన చేద్దామా? మూడోదిగా చూసినట్లయితే ది ఫియర్ ఆఫ్ అవర్ సిన్స్. లోక 2:10 మనకు చెప్పడం మాట ఏంటంటే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోష వర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణం మందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టియున్నాడు. యెషయా 40:23 నేనే నా చిత్తానుసారంగా నా అతిక్రమలను తుడిచివేయుదును,
నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకుని దేవుడు ధైర్యపరుచున్నామా. వై యువర్ వరింగ్ అబౌట్ యువర్ పాస్ట్ సిన్స్. నీ గతం గురించి ఎందుకు నువ్వు ఆలోచన చేస్తున్నావు? నేనే చిత్తానుసారంగా నీ అతిక్రమల్ని తుడిచివేచున్నాను అంటాడు. హెబ్రీ 8:12 నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములు ఇంకెన్నడను జ్ఞాపకము చేసుకుని ప్రభు సెలవిస్తున్నాడు. అమ్మ సోడపురం సుధాకర్ ఒకప్పుడు దొంగ ఎంత సేవ చేశాడమ్మా. అమెరికాలో ఒకప్పుడు వ్యభిచారిగా ఉన్న పాశ్రామ్ గారు మారి ఎంత దేవుని గొప్ప సేవ చేశారమ్మా. అమ్మ ఒకవేళ క్రైస్తవ సంఘాల్లో చూసినట్లయితే చిన్నప్పటి నుంచి భక్తిగా విశ్వాసం ఉన్నవారి కంటే పాపం శాపం విడిపించబడే సంఖ్య ఎక్కువమ్మా. ఎబ్రి 8:12 అంటున్నాడు నేను వారి దోషములు విషయమై దయ కలిగి వారి పాపం లేక ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నని ప్రభు సెలవిచ్చున్నాడు. ఎబ్రి 10:17 వారి పాపములు వారి అతిక్రమంలో ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నని ప్రభు సెలవిచ్చున్నాడు. మన జ్ఞాపకం చేసుకుంటున్నాడు మన పాపాలని. ఇర్మియా 31:34 నేను వారి దోషములు క్షమించి వారి పాపములు ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకున్న కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు అంటున్నాడు ఆయన. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి ముందుకు నేను వెళ్ళిపోతూ ఉన్నాను. అమ్మా మేక 8:10 చాలా విషయాలు ఉన్నాయి కానీ దాన్ని అక్కడికి నేను చాపి ముందుకు వెళ్ళిపోతున్నాను. సో నీ వ్యక్తిగత జీవితంలో నీ పాపం కోసం శాపం కోసం ఎప్పుడు ఆలోచన చేయకమ్మా. ఎందుకంటే క్షమించే దేవుడు ఉన్నాడు. బైబిల్ చెప్తుంది ప్రభువా నువ్వు దోషము కనిపెట్టి చూచిన ఎట్లా నీ సన్నిధిలో ఎవరిని ఇవ్వగలడు, ఆయన ఎంత క్షమాపణ దొరుకును. కీర్తనకారుడు 130 అంటాడు అనమాట. సో మన జీవితంలో తెలుగు చేసిన పొరపాట్లన్నీ క్షమించగలిగిన దేవుడు ఉన్నాడమ్మా. సో ఈ డోంట్ వరీ అబౌట్ యువర్ పాస్ట్ సిన్స్ అమ్మా. 4 చూసినట్లయితే ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్, తీర్పుని గురించిన భయము. ఇట్లుండగా ఏమందము దేవుని మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు, తన సొంత కుమారు అనుగ్రహించిన వెనుతీయక ఆయన అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు సంస్థానం మనకు ఎందుకు అనుగ్రహించడు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు, నీతిమంతుడని తీర్పు తీర్చు దేవుడే, శిక్ష విధించేవాడెవడు, చనిపోయిన యేసుక్రీస్తు మృతుల నుండి లేచిన వాడిని దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి యేసు 8:1 అంటాడు యేసుక్రీస్తు ఉన్నంత వారికి ఏ శిక్షా విధియో లేదు. సో మన వ్యక్తిగత జీవితంలో ఎడమా ఏ శిక్షా విధి లేని వారికి మన జీవితంలో మనం ఉన్నారా? సో నువ్వు తీర్పు కోసం భయపడకు. నీ తీర్పు కోసం ఎప్పుడు కూడా భయపడు. శిక్ష విధించేవాడు ఎవడు? యేసుక్రీస్తేగా. యేసుక్రీస్తు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదట్టమ్మా. ఒకవేళ మనం చూసినట్లయితే ఒకవేళ పరిస్థితుల గురించి ఏం భయపడుతున్నావా? మత్తయి సువార్తలో ఒకవేళ మనం చూసినట్లయితే పేతురు మునిగిపోతూ ఉంటే దేవుడు చేయించి బయట లేపినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా వారు ఏం చేస్తారంటే తుఫానులో వారు చూసినప్పుడు యేసుక్రీస్తుని వారు భూతం అనుకుని భయపడిపోయినప్పుడు ఆయన నేనే మీరు భయపడొద్దు అంటున్నాడమ్మా. నేనే అనువాడను ఉన్నవాడినే ఉన్నాను. ఒకవేళ నీ జీవితంలో సునామీ వచ్చినా, తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, ఏమొచ్చినా రక్షించే దేవుడు నీతో పాటు నాతో పాటు ఆయన ఉన్నాడమ్మా. జీవితంలో ఒకవేళ యాక్సిడెంట్స్ రూపంలో కానీ, హెల్త్ ఇష్యూస్లో కానీ, వెల్త్ ఇష్యూస్లో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ, బిడ్డల చదువు విషయంలో కానీ, ఎవరికి ఏ బాధ ఉన్నా ఎడమా ఆయన నీతో పాటు నాతో పాటు ఉన్నాడమ్మా. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని చెప్పాడమ్మా. ఆయన ఇందాక మనం చెప్పినట్టుగా యేసుక్రీస్తు వెళ్తూ ఉంటే యాయూరు కుమార్తె విషయంలో ఏం చెప్పారంటే చనిపోయింది అన్నారు. ఆయన ఏం చేశాడంటే యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచని చెప్పినట్టుగా సాయం చెప్పారమ్మా. సో మన వ్యక్తిగత జీవితాల్లో లోకం చాలా విషయాలు మనతో చెప్తూ ఉంటుంది. సో నెవర్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఎడమా. ఒకవేళ మన జీవితంలో చూసినట్లయితే ఈ విషయానికి భయపడాల్సిన అవసరం లేదురా. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మనతో పాటు ఆయన ఉన్నాడమ్మా. శిష్యులు కూడా మిగిలి భయపడ్డారు. మత్తయి 17:7 కానీ మనం చూసినట్లయితే ఒక 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను రా. ఒకటేంటంటే యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు అనే విషయాన్ని కానీ ఒకవేళ కానీ మనం గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో మనం చాలా మాటలు విన్నాం. 1-2 మాటలు నేను చెప్పి ముగించేస్తాను రా. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14 వచనం నుంచి విధంగా ఉందమ్మా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేటుకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యం లోబడ్డమని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడైంది. మన భయం అంతా ఏంటమ్మా? చంపేస్తారనేగా, చచ్చిపోతామనేగా. మీరు చూడండి శిష్యులు ఎవరు భయపడలేదు.
ఇంకా పౌలు గారు అయితే ఇంకా చాలా ఉత్సాహంగా ఉండేవాడు. ఆయన అంటాడు, బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అంటాడు. అమ్మ చనిపోతే జరిగే విషయం ఏంటమ్మా? భూలోకంలో కళ్ళు మూస్తాం, పరలోకంలో కళ్ళు తెరుస్తాం. ఒకవేళ మానవ సంబంధాలుగా భర్తలు, భార్యలు, పిల్లలు, భవిష్యత్తు కోసం బెంగ ఉంది మనకి. అది ప్రభువా నీకంటే క్షేమాధారం ఏదియో లేదంటాడు. అంతేగాని మనం చెప్తున్న మాట ఏంటంటే, ఒకరు చనిపోతే నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ పిల్లల్ని అనాథలుగా విడవను. విడమా? ఒకవేళ మనల్ని తీసేస్తే మన స్థానంలో దేవుడు ఉండి సాయం చేస్తాడు. ఆయన మన జీవితంలో ఎవరినైతే తప్పించాడో ఆ స్థానంలో ఆయన ఉండి సాయం చేస్తాడు. ఆయన ఈ మధ్యకాలంలో సుమారుగా నేను క్రిస్మస్ మెసేజ్ల కంటే ఈ యొక్క మరణానికి సంబంధించిన మెసేజ్లు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది. ఒక చిన్న వయసులో ఉన్నవారు చాలా మంది చనిపోయారు. ఏం జరిగింది? వాళ్ళు చనిపోయి నష్టపోయింది ఏంటి? మన బ్రతుకుని చనిపోయింది ఏంటి? మనం సాధించింది ఏంటి? బైబిల్లో మాట ఉంది, వారు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు ఆయన తన ఇంటికి వెళ్ళిన మన సుధాకర్ రెడ్డి గారు ఆయన సేవ చేసే దినాలు సంపూర్ణమయ్యాయి. ఆయన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక బాధ లేదు, భయం లేదు, బెంగ లేదు, అనాగమించిన ఏ ఇబ్బంది లేదు. భార్య బిడ్డలు అంటారా ఎడమా, వారి స్థానంలో సుధాకర్ రెడ్డి స్థానంలో దేవుడే ఉండి ఎడమా ఆయనే సమస్త అవసరాలు తీరుస్తూ ఉంటాడట. అంతేకాదు. సో నెవర్ ఫియర్ అబౌట్ ది డెత్. కన్ను తెరిస్తే జన్మం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు జీవితంలో పరలోకం చేరిపోతామా. ఇదెంత జీవితం? మహా అయితే 60-70 సంవత్సరాలు. పరలోకంలో 1000 ఏళ్ల పరిపాలన, దేవునితో సమానంగా కూర్చొని తీర్పు తెచ్చగలిగే భాగ్యము, దేవతతో తీర్పు తెచ్చగలిగే భాగ్యము, వాతావరణాలు తీర్పు తెచ్చగలిగే భాగ్యం దేవుడు ఇస్తున్న వాగ్దానం చేశాట. సో ఆ మరణం కోసం ఎప్పుడు కూడా భయపడే సంవత్సరం అనేది లేదమ్మా. నెక్స్ట్ కానీ ఒకరు మనం చూసినట్టయితే యోహాను పత్రిక 3:8 ఒక రాయబడ్డ మాట అంటే, సాతాను క్రియలను లయపరచుటకు ఆయన వచ్చిన వాక్యం మనకి సెలవిస్తుందమ్మా. ఒకవేళ మన సంఘాల్లో ఎవరైతే ఒకప్పుడు త్రాగుబోతులుగా, తిరిగిబోతులుగా, లేదా మనమే ఒక దినాన పాపంతో శాపంతో ఉన్నప్పుడు ఎడమా ఆయన ఏం చేశాడంటే ఆ శాపాన్ని, పాపాన్ని మన జీవితంలో ఆయన తొలగించి ఎడమ నీతిమంతులుగా తెరిచాడు మనకైనా. సో ఏదైతే భయం మనం భయపెడుతూ ఉందో, ఏదైతే భయం మనం ఆవరించి ఉందో, ఏదైతే సంతోషంగా బయటకైతే నవ్వుతున్నట్టుగా ఉన్న ఒక దినంలో చాలా వేదన ఉంది. బయటకైతే సో హ్యాపీ క్రిస్మస్, అదేవిధంగా హ్యాపీ న్యూ ఇయర్, మెరీ క్రిస్మస్ చెప్తున్న హృదయంలో కుమ్మిదలు ఉంది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా భయపడొద్దు, డోంట్ అఫ్రైడ్, డోంట్ ఫియర్, డోంట్ ఫియర్. ఒకప్పుడు సునాద సంవత్సరం ఉండేదమ్మా. 7 40 సంవత్సరాల తర్వాత యాజకుడు ఒక శృంగనాదం చేసేవాడు. శృంగనాదం చేస్తే అప్పుల్లో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు, తనఖా పెట్టిన వారు వాళ్ళందరూ కూడా విడిపించబడేవారటమ్మా. లేవి 25:17 అంటాడు, మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవుని భయపడవలను, నేను నీ దేవుడైనా యెహోవా అని అంటాడు. ఆ శృంగదానం చేసినప్పుడు ఎటమా గొప్ప విడుదల కలిగేదట్రా. అప్పుల్లో ఉన్నవారు, బానిసలుగా ఉన్నవారు ఎటమా వారు కోల్పోయిన ప్రతి దాన్ని తిరిగి మళ్ళీ పొందుకునేవారట్రా. ఈ క్రిస్మస్ దినాన దేవుడు శృంగనాదం చేస్తున్న మన జీవితంలో. అమ్మా నీ శ్రమలు తిరిగిపోతున్నాయి, నీ ఇబ్బందులు తిరిగిపోతున్నాయి, నీ ఇబ్బందులు తొలగిపోతూ ప్రతిగా జీవితంలో ఈ క్రిస్మస్ లో ఏ భయం లేకుండా, బెదురు లేకుండా, భీతి లేకుండా నిజమైన క్రిస్మస్ ఆనందంతో, నిజమైన క్రిస్మస్ ఆనందంతో సేవ చేయగలిగే పరిస్థితి దేవుడు మనందరినీ కూడా ఉంచునుగాక. మరీతో భయపడదని చెప్పిన దేవుడు, ఏసేపుతో భయపడదని చెప్పిన దేవుడు, గొడవలతో భయపడదని చెప్పిన దేవుడు, అదేవిధంగా జ్ఞానులకు ఒక నూతనమైన దర్శనం ఇచ్చిన దేవుడు. మన జీవితంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, డోంట్ బి అఫ్రైడ్, ఫియర్ నాట్. 360 రోజులు దేవుడు చెప్తున్నాడమ్మా. ఎప్పుడైతే మన విశ్వాసం సన్నగిల్లిందో, ఎప్పుడైతే మన విశ్వాసం బలహీనమైందో అప్పుడు భయం ఆవరిస్తుంది. సమస్త భయాన్ని, మరణ భయాన్ని తొలగించడానికి అపవాద క్రియను లయపరచడానికి దేవుడు వచ్చాడు. సో డోంట్ అఫ్రైడ్. ది టౌన్ ఆఫ్ డేవిడ్, ది సేవియర్ ఇస్ బోర్న్ ఫర్ యూ. ఆయనే మన రక్షకుడు, మన అభిషక్తుడు, మన ప్రభువు. ప్రవీణ్ బాబు చెప్పినట్టుగా మన రాజు మనతో ఉన్నాడు, మన శాంతికర్త మనతో ఉన్నాడు, దయామయుడు మనతో ఉన్నాడు, మన ప్రేమించి తన ప్రాణం ఇచ్చిన వాడు నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఇక భయం ఏముంది? తీర్పు తీర్చేవాడు ఆయనే. మన ప్రాణాన్ని తన జీవపు మూటలు దాచిన వాడు ఆయనే. మన శ్రమను తొలగించగలిగిన వాడు ఆయనే. తుఫాను ఆపగలిగిన వాడు ఆయనే. మరణ భయాన్ని తొలగించిన వాడు ఆయనే. మన సమస్తాన్ని బాగు చేయవాడు ఆయనే. సో ఇమ్మానుయేలు దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆహ్వానిద్దాం ఆయన్ని. మన హృదయంలోకి ఆహ్వానిద్దాం, మన గృహాల్లోకి ఆహ్వానిద్దాం, మన జీవితాల్లోకి ఆహ్వానిద్దాం. ఇమ్మానుయేలు దేవుడు ప్రతి భయాన్ని తొలగజేసి గొప్ప సంతోషాన్ని, మహా సంతోషమైన సువర్తమాన దేవుడు మనకు అనుగ్రహించాడు. నేడు రక్షకుడు నీ కొరకు, నా కొరకు, మన కొరకు పుట్టాడు. ఇప్పటి వరకు కాపాడినవాడు ఆయనే.
రాబోతున్న కాలంలో కాపాడేవాడు, దీవించేవాడు, ఆశీర్దించాడు, మన ప్రతి అవసరాన్ని తీర్చగలిగేవాడు ఆయనే. సో ఆ దేవుని సన్నిధికి వెళ్దాం. మీ అందరికీ క్రిస్మస్ శుభాలు. ప్రార్థన చేసుకుందాం. ఆనందం పొంగింది, అపరాధం పోయింది, జీవితం మొదలైంది ఈ అనుభవము నాలో. ఆనందం మన పొంగింది, వ్యక్తిగత జీవితంలో ఏ భయం ఉన్నదో పక్కన పెట్టేద్దాం. అపరాధం పోయింది, ప్రతి శాపాన్ని పాపం నుంచి జీవితం విడుదల మొదలైంది కలుగజేయాలి దేవుడు ఈ ఆయన. అనుభవము నాలో. రక్షణ ఆనందం అమ్మ ఆయనే మన శ్రీ రక్షకుడు, యేసుని జననం, మన పాపం నుంచి శాపం నుంచి రక్షించే దేవుడు అమ్మ ఆయన. తీయని అనురాగం నీతోనే నా పయనం, ఊహించిన వివరించిన సరిపోదయా, ఊహించిన వివరించిన సరిపోదయా. ఆనందం పొంగింది, అపరాధం పోయింది, జీవితం మొదలైంది ఈ అనుభవము నాలో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదం పొందడం ప్రభా, నీ దరికి రాలేని మానవుల కోసం ప్రభా, దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని ప్రభ విడిచిపెట్టి, దేవదూతల ఘనాన్ని విడిచిపెట్టి, 24 మంది పెద్దలను విడిచిపెట్టి, 4 జీవులను విడిచిపెట్టి ప్రభా, వ్యక్తుడివై దీనుడివై ప్రభా, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నావయ్యా, నీకు వందనాలు తండ్రి. నీ దరికి చేరలేని మాలాంటి వారి కోసం ప్రభా నీ వేదికకి వచ్చావు ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా సార్వభౌముడివి, సేవకుడిగా ఈ లోకానికి వచ్చావు ప్రభా. అయ్యా ఏలికైన వాడివి, ఎన్నిక లేని వాడిగా ఈ లోకానికి వచ్చావు ప్రభా. అయ్యా మా ఉనికి కారణభూతుడైన దేవుడు ప్రభా. అయ్యా శిక్ష విధించగలిగిన వాడివి, పాపాలను క్షమించగలిగిన వాడివి, జీవాన్ని ఇవ్వగలిగిన వాడు ప్రభా. అయ్యా నువ్వు మాతో ఉంటే మాకు భయమేల ప్రభా. తన సొంత కుమారుని ఇటు వెనుతీయక ఆయన అనుగ్రహించిన వాడు, ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించిన ధైర్యంతో ముందుకు సాగలిగే భాగ్యం తెచ్చాను ప్రభా. అయ్యా మా స్థితులు పరిస్థితులు నమ్మదగినవి కావు కానీ ప్రభా, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. అయ్యా నమ్మదగిన లోకంలో ఉన్నాం, నెమ్మదిలేని లోకంలో ఉన్నాం, భయం ఆందోళనలో ఉన్నాం ప్రభుని చెప్తున్నాం. భయపడొద్దు అన్నాడు ప్రభా. ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులు చెప్పావు అయ్యా, భయపడొద్దు నేనని తుఫాను మధ్యలో చెప్పావు ప్రభా. అయ్యా నువ్వు చనిపోయిన తర్వాత తండ్రి భయంతో వారు ప్రభా గదిలో ఉన్నప్పుడు భయపడొద్దు నేనని చెప్పావు ప్రభా. ఎస్ ఫాదర్, నేను ఉన్నవాడును అనువాడు అయిన ప్రభ, నువ్వు మాతో ఉన్నావు ప్రభ, నీకు వందనాలు తండ్రి. ప్రభా అప్పుడు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, ఎల్లప్పుడూ సదాకాలం మాతోనే ఉంటావు ప్రభా. మా జీవితంలో శ్రమలున్నా, కష్టాలున్నా, బాధలున్నా, ఆందోళన ఉన్నా ప్రభా, విశ్వాసం సన్నగిలుతున్నా, లోకాన్ని చూసినప్పుడు విశ్వాసం సన్నగిలుతున్నా, మా చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులను బట్టి తండ్రి విశ్వాసం దేవతను ప్రభా సడలిపోతున్నా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆనాడు ప్రభా ఏ విధంగా ప్రభా నమ్మటి నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమన్నప్పుడు తండ్రి ప్రభా మాకు అపనమ్మకం కలుగుతున్నట్టు సహాయం చేయమని ప్రభా ఆ చిన్న బిడ్డ తండ్రి ఈ విధంగా అడిగాడు క్రిస్మస్ అడుగుతున్నాను తండ్రి. ఏ నమ్మకాన్ని కలిగించాను ప్రభా, విశ్వాసాన్ని బలపరచండి ప్రభా, ధైర్యపరచండి తండ్రి. అయ్యా ఎవరైతే వారి స్థితిని బట్టి పరిస్థితిని బట్టి కృంగిపోతూ ఉన్నారో ప్రభా ధైర్యపరచండి తండ్రి. నేడు దావీదు పట్టణం మందు రక్షకుడు నీ కొరకు నీ కుటుంబం కొరకు పుట్టాడన్న వార్త ప్రభా, ఆ సువార్త వినడానికి అన్నాడు విధంగా దేవతన ప్రభా మీ కష్టాలు పోయే, మీకు విడుదల వచ్చింది, మీ శ్రమలు తొలగించబడ్డాయి, మీరు విడుదల చేయబడ్డారు నిన్నదిగా ప్రభా. నాన్న యాజకుడు ప్రభా శృంగదాన్ని వినిపించాడు, సునాద సంవత్సరాన్ని ప్రకటించాడు. ఆ విధంగా తను మా కుటుంబాల సంఘాల్లో ప్రభా ఆ సునాద సంవత్సరాన్ని ప్రభా శృంగదానాన్ని వినిపించమని సహాయం చేయమని, జరగబోతున్న ఆరాధనని దీవించమని మాకు అనుగ్రహించిన దేవతన ప్రభా. ఈ కుటుంబాన్ని వచ్చి వాళ్ళ కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడని యేసుక్రీస్తు దివ్యనామమున గడిగెట్టున్నాం పరమ తండ్రి. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి యేసు ప్రభు లోకానికి వచ్చిన విధానాన్ని, మొట్టమొదటి క్రిస్మస్ మరి భయాందోళన మధ్య ఎలా జరిగిందో, మరి దేవుడు భయపడొద్దని ప్రతి విషయం గురించి చాలా చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీకు, మీ కుటుంబానికి, పాపకి, సిస్టర్ కి అందరికీ వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తున్నాను. మరి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మన మధ్యలో ఉన్న కాట్నాయ్ గారు ముగింపు ప్రార్థన చేసిన తర్వాత, పర్లకు ప్రార్థన చేసిన తర్వాత జామి రవికుమార్ గారు ఆశీర్వాదం ఇస్తారండి. కాట్నాయ్ గారు. ప్రార్థన చేసుకున్నాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనసులకు భూమి మీద సమాధానం కలుగజేసిన దేవా నీకే స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. నీవు రాకపోతే ప్రభా మాకు సమాధానమే లేదు తండ్రి.
నేను సర్వలోకానికి సర్వసత్యాన్ని నైనా ప్రకటించిన దేవా, సత్యం కొరకని మేము జన్మించామని చెప్పి సత్యం స్థాపించడానికి జన్మించామని చెప్పిన దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మహా సంతోషకరమైన శుభవర్తమానం అని చెప్పిన దేవా తండ్రి, మేము మహా సంతోషములో తండ్రి మిమ్మల్ని మర్చిపోతున్నా, మేము క్షమించమని బతిమాలుకున్నాం తండ్రి. ఆ సంతోషాన్ని తండ్రి ఈ లోక రీత్యాల తండ్రి పడిపోయే తండ్రి పాపం చేస్తున్న మేము క్షమించమని బతిమాలుకున్నాం తండ్రి. నిన్ను కలిగిన వారు ఎంతో మంది ప్రభా ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనలేక తండ్రి జైల్లో ఉన్నారు తండ్రి. వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎన్నో సంఘాలు తండ్రి కూలిపోయి ఉన్నాయి తండ్రి. వారు ఆరాధన చేసుకునే కూడా స్థలం లేదు తండ్రి. అయినా సరే మేము సంతోషంగా తండ్రి మీరు అనుగ్రహించిన దేవాలయంకి వెళ్ళి ఆరాధన చేసుకుంటాం తండ్రి. ఎంతో మంది తండ్రి వెలివేయబడ్డారు తండ్రి. వారు ఏ అడవిలో ఉన్నారో ఏ ప్రాంతంలో ఉన్నారో మాకైతే తెలియదు తండ్రి. అయినా ఈ యొక్క జన్మదినాన్ని తండ్రి సాక్షిగా నిలబడడానికి తండ్రి వారు శ్రమలు అనుభవించడానికి కూడా ఇష్టపడుతున్నారు తండ్రి. ఎంతో మంది ఆహారం లేదు తండ్రి. ఎంతో మంది వేసుకోవడానికి బట్టలు కూడా లేవు తండ్రి. అయినా సరే జన్మదినాలు సంతోషంగా జరుపుతానికి తండ్రి వారికి ఇష్టపడి ఉన్నారు తండ్రి. ప్రభా వారి కొరకు మేము ప్రార్థించే వారుగా సహాయం చేయండి. ఎంతో మంది ప్రభా ఈ యొక్క దినాల్లో తండ్రి దుఃఖములో ఉన్నారు కదా తండ్రి. ఆ దుఃఖము తండ్రి నీ అందు నైనా వారు ఈ ప్రభువు నందు నిద్రించడం వల్ల తండ్రి నీతో పాటు ఉన్నారని సంతోషం తండ్రి వాళ్ళకు దయచేయమని సమాధానం దయచేయమని ఆనందం దయచేయమని తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈ యొక్క వర్చువల్ ఫెలోషిప్ తండ్రి దేని నిమిత్తమైతే స్థాపించబడ్డదో తండ్రి, దేని నిమిత్తమైతే ప్రభా ఇంతవరకు కొనసాగుతుందో తండ్రి పరిపూర్ణముగా జరగడం సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరినీ ఆశించి దీవించండి. ఈ యొక్క నీ యొక్క జన్మదిన సంతోషము తండ్రి హృదయంగా తండ్రి నేను నిత్యము కొనసాగలాగా సహాయం చేయండి. నిజమైన సంతోషం వారు పొందుకునేలాగా సహాయం చేయండి. మా హృదయాల్లో నీవు జన్మించినందుకు మేము సంతోషించేలాగా సహాయం చేయండి. మా కుటుంబాలు జన్మించినందుకు నీకు సంతోషంలో తండ్రి నేను సంతోషించలాగా సహాయం చేస్తాను. మా సంఘములో నీవు జన్మించినందుకే స్తోత్రం తెలుస్తుంది. ప్రతి వారు తండ్రి ప్రభా దేని నిమిత్తమైతే తండ్రి నీ సన్నిధానికి వస్తున్నాము తండ్రి నేను మా యొక్క కన్నుల మీ పాదాలు తట్టి చూసి తండ్రి నేను మీ యొక్క ముఖ వర్షం చూసి నైనా నీవు వచ్చిన ఈ యొక్క మంచి దినాన్ని జ్ఞాపం చేసుకుంటూ కృతజ్ఞత పూర్వకంగా తండ్రి మా హృదయాలన్నీ నిండులాగా సహాయం చేసి నడిపించమని నేను ఇక్కడ చేరిన ప్రతి వారిని పేరు పేరున ఆస్తి దీవించి మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక మందులాగా భూమి అందు నెరవేరునుగాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం ఇచ్చి మా ఎడల అపరాధం చేయవారిని క్షమించినట్టు మా అపరాధములను క్షమించి శోధన లేక తప్పించము. ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరము నీ వైపు కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ అన్యోన్య సహవాసం వర్చువల్ ఫెలోషిప్ పాల్గొన్న ప్రతి బిడ్డలకు నడిపిస్తున్న బిడ్డలకు దీన్ని ఏర్పాటు చేసిన రత్నాకర్ గారికి ఈరోజు జరగబోతున్న ప్రతి క్రిస్మస్ కి భయం లేకుండా సంతోషం జరగలకు దేవుడు దయచేయను గాక. ప్రార్థించిన రెవరెండ్ జామిరావు కుమార్ గారికి వాక్యం చెప్పినందుకు, అలాగే కాట్నయ్య గారికి కూడా వందనాలు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అండి. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయ్యారు అందరూ. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి.